కేసులకి భయపడిపోయి బయటకు వెళ్ళాలనో లేదనుకుంటే కేసుల్లో నుంచి బయటపడేదానికి మార్గాలు ఎదుర్కోవాలన్న ఆలోచన నేను గత 2014-19 నుంచి జరిగిన ఎన్నికల్లోనూ చేయలేదు, 24 నుంచి 29 దాకా కూడా చేయనని మీ ద్వారా తెలియజేసుకుంటూ, ప్రత్యేకించి పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామంలో ఒక మైనింగ్ సంబంధించి అక్రమ మైనింగ్ జరిగినట్లు, అక్రమ మైనింగ్ సంబంధించిన దాంట్లో A1 నిందితుడిగా నా పేరు ఎఫ్ఐఆర్లో చేర్చడం, ఆ తర్వాత మాజీ వ్యవసాయ శాఖ మంత్రి గారు కాకాటి గోవర్ధన్ రెడ్డి గారిని A4గా కేసులో నిందితుడిగా చేర్చడం, ఇట్లా తర్వాత ఒక 10 మందిని దాదాపుగా దాంట్లో కేసులు ముద్దారుగా చేర్చడం జరిగింది. ఆ కేసుకు సంబంధించి పోలీసుల విచారణే పూర్తి కాలేదు, స్టిల్ ఎంక్వైరీ ఈజ్ గోయింగ్ ఆన్ అని చెప్పి కోర్టుకి సమర్పించిన డాక్యుమెంట్స్లో ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అధికారులు ఉన్నారో వాళ్ళే ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చెప్పి చెప్తున్న సందర్భంలో ఏదో ఒక బురద జరిగితే దానికి ఒక పెద్ద ఎత్తున రివ్యూస్ వస్తాయని అనుకున్నారో, లేకపోతే ఛానల్ని మనం పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేపడదామని అనుకున్నారో నాకైతే అర్థం కాలేదు. కానీ నన్ను ఆ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారు కానీ సంబంధిత డిఎస్పీ గారు కానీ నన్ను పిలిచి నా దగ్గర ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసి, ఆ స్టేట్మెంట్లో నేను ఇచ్చిన ఆ కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ కంటెంట్లో మాజీ మంత్రి గారి మీదనో లేదనుకుంటే మిగిలిన నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదనో చెప్పి తప్పించుకునే ప్రయత్నం ఏదైనా చేసి ఉంటే ఆ ఛానల్ వాళ్ళకి తెలిసి ఉంటే నాకు కొంచెం ఆ స్టేట్మెంట్ ఏదైనా ఇస్తే మీ అందరికి కూడా చూపిస్తాను. ఫిబ్రవరి 16వ తేదీ నన్ను ఆ కేసులో నిందితునిగా చేర్చడం జరిగింది. 19వ తేదీ నేను హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. 24వ తేదీ హైకోర్టు వారు నాకు ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. పోలీస్ నాట్ టు టేక్ ఎనీ కోయర్సివ్ స్టెప్స్ A1 అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. పోలీస్ అధికారులు ఏదన్నా నాకు నోటీస్ ఇస్తే సహకరించమని ఒక ఆర్డర్ నాకు పాస్ చేయడం జరిగింది. ఆ తర్వాత పోలీస్ అధికారులు ఎవరు, ఇన్వెస్టిగేషన్ అధికారులు ఎవరు నాకు నోటీస్ ఇవ్వలేదు. నన్ను పిలిచి నేను వెళ్ళి అక్కడ ఏదైనా స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఉంటే, స్టేట్మెంట్ ఇచ్చి ఉండి ఆ రికార్డ్ ఏదైనా స్టేట్మెంట్ రికార్డ్ ఏదైనా ఆ న్యూస్ ఛానల్ వారికి వచ్చి ఉంటే దాంట్లో నేను గోవర్ధన్ రెడ్డి గారి పేరు లేదనుకుంటే మిగిలిన 6-7 మంది పేర్లు చెప్పి ఉన్నట్లు భావించుంటే అప్రూవర్గా మారాడనో లేకపోతే ఇంకోటనో చెప్పవచ్చు. మరి వీళ్ళకి ఏ విధంగా వచ్చిందో, ఏ విధంగా తెలిసిందో, ఎవరు చెప్తే చెప్పారో అంట సమాచారం ఎందుకన్నా ఇంత పెద్ద ఎత్తున అపాండాలు వేయడం? ఏదో ఉంటే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ అడగచ్చు, చేయొచ్చు, చెప్పచ్చు. సో ఈరోజు మీ ముందుకు వచ్చింది ఆ కేసుకు సంబంధించి మైనింగ్ అధికారులే, నా పర్సనల్ ఒపీనియన్, మైనింగ్ అధికారులే గతంలో పనిచేసిన అధికారి శ్రీనివాస్ కుమార్ గారు కావచ్చు, ఈరోజు ఎఫ్ఎస్సిగా ఉన్న బాలాజీ నాయక్ గారు కావచ్చు, వాళ్ళిద్దరికీ కూడా క్లారిటీ లేని రిపోర్ట్లు ఇచ్చున్నారు. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో కూడా వాళ్ళకే క్లారిటీ లేదు, క్లారిటీ లేకుండా ఇచ్చారు. A2, A3 ఎవరైతే ఉండారో నిందితులుగా ఈరోజు ఎఫ్ఐఆర్లో చేర్చబడి ఉండారో మొట్టమొదటిగా ఆ మైన్ దగ్గర ఎవరైతే నాది అని చెప్పుకోబడుతున్నాడో విద్యాకిరణ్ అనే వ్యక్తి కావచ్చు, అదేవిధంగా ప్రస్తుత శాసనసభ్యులు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఇచ్చిన కంప్లైంట్ల మీద
డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ ఆ రోజున్న శ్రీనివాస్ కుమార్ గారు దాన్ని విచారించి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, వాకాటి శ్రీనివాసరెడ్డి, వాకాటి శివారెడ్డి వీళ్ళ ముగ్గురు గురించి మేము గ్రామంలో విచారించి విఆర్ఓని విచారించిన తర్వాత గ్రామస్తులు చెప్పిన దాని మీదట వాకాటి శ్రీనివాసరెడ్డి, వాకాటి శివారెడ్డి అనే వ్యక్తులు మాత్రం ఇక్కడ ఇల్లీగల్గా చేసినట్లుగా మేము భావిస్తున్నాం కాబట్టే 7.56 కోట్ల రూపాయలతో వాళ్ళకి షోకాస్ నోటీసులు ఇవ్వడం జరిగింది. సో ఇట్స్ క్లియర్. వాళ్ళు విచారించుకున్నారు, విచారణలో వాళ్ళిద్దరూ చేసినట్లుగా భావించామని చెప్పి వాళ్ళకి షోకాస్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద అడ్వకేట్ దగ్గర నుంచి రిప్లై ఇవ్వడం కూడా జరిగింది.